హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదండి? అందరూ బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. పరిచయ నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు ఏ విధంగా పలికి అన్నాడో ఆ విధంగా ఈరోజు రాత్రికాల సమయంలో మనం కూడా ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించే బద్దులమై ఉన్నాం కనుక మనం స్తుతిందాం, ఆరాధిద్దాం, తండ్రి నామాన్ని గణపరుద్దాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. మరి దేవాదేవుడు గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రవేశింపజేసి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో మనందరినీ కూడా కాచి కాపాడి ఈ దినాన్ని మరొక్కసారి ఆయన మందిర ఆవరణలో కూర్చుని ఆరాధించుకునే ధన్యత ఇచ్చిన ప్రభుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే 4వ తారీఖున మరి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచి పరిపాలన అందించే నాయకులు మరలా వచ్చే విధంగా మరి ప్రభు సహాయం చేయలాగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నేను గతించిన మే నెలంతా కూడా నేను మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని దాచి కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి ఇదిగో మరొక నూతన నెలలోకి ప్రవేశింపజేశారు ప్రభా. ఇదిగో ఈ జూన్ నెలంతా కూడా మీరు తోడుగా ఉండండి. ఈ నెలంతా కూడా తండ్రి ప్రభ నీ కాపుదల భద్రతని పిల్లలపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ కృపను అనుగ్రహించండి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, సజీవ లెక్కల్లో ఉంచారు తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకునే కృపనిచ్చారు. ఇదిగో ఆదివారం దినంలో తండ్రి నాయనా, ఇదిగో మొదటి ఆదివారం ప్రభా, నీ సన్నిధిలో మేమందరం చేరి ఉన్నామంటే కేవలం మీ ఉచితమైన కృప మాత్రమే. ఇదిగో ప్రభా, నీ కృపా కనికరం ఎప్పుడు ఎల్లప్పుడూ కుటుంబాలపై, సంఘంలో ఉన్న బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ ఆ సమయంలో ప్రభా వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారు మార్గం మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు సహాయం దయచేయండి. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, ఈరోజు ఆహారం తయారు చేసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మరలా మొదటి శుక్రవారంలోకి వెళ్తూ ఉన్నాం, పరిశుద్ధమైనటువంటి విందులోకి వెళ్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ఇక్కడ మేము సిద్ధపరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఈ దినం ఏ వర్తమానం ఏ బిడ్డ ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారో సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, నేను విశ్వాసాల తండ్రి మేము ఇంకా బలంగా నాటబట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నాయన నీ సన్నిధిలో ఎంత అవసరం ఉన్నదో ప్రభా, నేను అవసరాలు అక్కర్లు ఎరిగిన దేవుడు తండ్రి, సమస్తాన్ని మేము సమకూర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో హృదయాంతరంగాలు హృదయవాంఛలు ఎరిగిన దేవుడు ప్రభా, హృదయవాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, బలపరచండి. ఇదిగో మౌనిక వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మార్తమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను ఇదిగో తండ్రి ఇండియా వెళ్ళాలనుకుంటున్నారు, నేను ఇండియా వెళ్ళకుండానే నేను ఎక్కడైనా ప్రభా సంపూర్ణ స్వస్థతను పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో మాకు అసాధ్యమే కానీ ప్రభా, మీకు సమస్తము సాధ్యమే. ఇదిగో సమస్తం సాధ్యపరిచే దేవుడు మీరు మా పక్షాన ఉన్నారు ప్రభా. నేను ఏ విషయంలో భయపడకుండా ప్రభా ధైర్యంగా ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, పుష్పతమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నాయన రవి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అనుష కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన స్వప్నం ఇచ్చిన ప్రార్థన అవసరం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను మన యాక్సిడెంట్ అయింది ప్రభా, సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థతను దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం. నేను మీ చిత్తం ఏది ప్రభా, ఏదైతే నేను అది వారు అనుగ్రహించండి. వారైతే ఆశపడుతూ ఉన్నారు, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు కనుక నేను వారు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో ఆ ఫలాన్ని పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను నిలవేణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో మాకు ఇచ్చినటువంటి కమిటీని బట్టి, పెద్దలను బట్టి, చిన్నలను బట్టి, నేను ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా. నేను ఎవరైతే బలహీనంగా ఉండి నీ సన్నిధికి వచ్చారో వాళ్ళు బలపరచండి. నేను ఏ ప్రార్థన అవసరాల కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను.
కృపా కనికరం ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. ఇదిగో కూడుకు ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభా. ప్రార్థన ద్వారా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. నడిపిస్తున్నటువంటి కుమారుల్లో మీరు ఉండండి ప్రభా. ఇదిగో పాటలు పాడుచున్న పిల్లల్లో మీరు తోడుగా ఉండి మంచి స్వరాలు దయచేయండి. ఇదిగో కీర్తన చదివిన బిడ్డలు మీరు ఉండండి. ఇదిగో ముఖ్యంగా వాక్యం చెప్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. చక్కని మాటలు నోటి బోరగా ఉండి ప్రభా నేను ఆ బిడ్డ ద్వారా మీరు పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మరలా తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని మరొక్కసారి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆ సంతోషాన్ని ఆనందాన్ని నాయన మా జీవితాల్లో ఆస్వాదించుకుని తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెడి తిరిగి లేసిన క్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ యొక్క సమయంలో పాటల ద్వారా కొద్ది నిమిషంలో ప్రభు నామాన్ని మహింపర్దాం. హల్లెలూయా, స్తోత్రం. పాడు దేవుని నామమున మహింపరదామండి. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరింత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చెనులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చెనులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను.
అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కడిలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండేనులే. అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదుకు వృద్ధిని పొందేనులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదుకు వృద్ధిని పొందేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లి కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లి కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. 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 దానికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మీరు బాబాయ్ గారు ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. చూచినావు చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. సారాయి మాటలే విన్నాను, అబ్రాహాము భార్యనై పోయాను. సారాయి మాటలే విన్నాను, అబ్రాహాము భార్యనై పోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న ఆగరును, నేను ఆగరును. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో త్రోసి వేయబడితిని. ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో త్రోసి వేయబడితిని. కన్న కొడుకు మరణమును చూడలేక, కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను.
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి నీవు బ్రతికించావు పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి నీవు బ్రతికించావు నీ సంతతిని దీవింతునని నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. హల్లెలూయా. వందనాలు తెలియజేస్తూ అందరూ వచ్చినందుకు కూడా ఆసక్తితోని వందనాలండి. మరి ఈ సమయంలో పాటలు పాడుకుందాం. కోయల వారు వచ్చినట్టయితే రండి అమ్మ.
మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించి నిలిచి ఉండునయ్యా నిజ దేవుడవనుచు నిలిచి ఉండునయ్యా నిజ దేవుడవనుచు నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా జీవితం మార్చిన యేసయ్యా ఏ రుణం తీర్చుట ఎదులయ్యా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కరువులు పోయించిన కృపలను కొనియాడేదా నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కరువులు పోయించిన కృపలను కొనియాడేదా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా సంగీతనాదముతో
కూర్చున్నట్లయితే ఆరాధన చేసుకుందాం.
ఆరాధింతును నిన్నే. స్తుతులపై ఆసీనుడా, అవునయ్యా, ఆరాధించుటకు ప్రభువా తండ్రి నీవిచ్చిన తరుణాన్ని బట్టి ప్రభువా మా ఆరాధనకు యోగ్యుడవు నీవే తండ్రి. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. తేజోవిరాజా నీకు వందనములు ప్రభా, సర్వాధికారి నీకు వందనములు తండ్రి. సత్యస్వరూపి నీవే వందనాలు, స్తోత్రాలు దేవా నీకు వందనాలు. నీవు చూపిన ప్రేమ ప్రభువా మనుషులు చూపించరేమో కాదు తండ్రి, నీవెంతగానో మా పైన కృప చూపుతున్న తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. స్తుతులపై ఆసీనుడా, మహోన్నతుడా, మహాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని దాసుల కుటుంబాన్ని ఈ రీతిగా క్షేమంగా ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు రాజా నీకు వందనాలు. దేవా నీ బిడ్డలు ఆసక్తితో వచ్చినారు దేవా, సమయాన్ని పోనివ్వకూడదని వ్యర్థపరచకూడదని తండ్రి. ఈ పునరుద్ధాన దినాల ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను దర్శించిన దేవా, వచ్చిన ప్రతి బిడ్డని నీ యొక్క మార్గంలో నిలిచినట్టు నీ సహాయం దాయిచ్చాను దేవా. మహిమోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటలు మాకు తోడున్న వాడు నీవే తండ్రి, ప్రార్థనలో మాకు తోడున్న వాడు నీవే తండ్రి ప్రభువా నీకు వందనాలు. వాక్య పఠనంలో మీరు తోడునండి దేవా. ఏ బిడ్డ ద్వారా ప్రభువా నీ వాక్యము ప్రభువా వ్యక్తింపచేస్తున్నావో తండ్రి దేవా, వినగల చెవులు గ్రహింప హృదయం మాకు దాయిచ్చేయండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఆ బిడ్డకున్న వరకు బూర మీరుండి సహాయం దాయిచ్చేయండి దేవుని సిలువ సాటును మరుగుపరుచుకోండి దేవానికి కొందనాలు. మాకు అందరికి కావలసిన వర్తమానాలు మాకు దాయిచ్చేయండి దేవానికి కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ తేజోమయుడు ప్రభా సంఘం విషయంలో తండ్రి ఎంతగానో ప్రయాసపడుతున్న దేవా నీ కుమారుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. ఆ బిడ్డ పడుతున్న ప్రయాసం వ్యర్థపరచుకునే తండ్రి నీకు కొందనాలు, స్తోత్రాలు. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలని ఆసక్తితో ఉన్నారయ్యా. ఆసక్తి ప్రాణాన్ని ప్రభా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే వాడు నీవే తండ్రి నీకు కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో వాడబడాలని ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవా, ఆ తలంపుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. ఇంకా అనేక బిడ్డలు నీ సన్నిధికి రావాలి దేవా, నిన్ను ఎరిగి నీ సన్నిధికి రావాలి, ఈ సన్నిధిలో వాడబడాలి తండ్రి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ మహిమతో నీ శక్తి ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరుగైన ఆరోగ్యం కూడా నీ తోడు నడిపించుకొని దేవా నీకు వందనాలు. ఇంకా ప్రభా ఇంకా తండ్రి ఇంకా నీకు ఇష్టమైన రీతి జ్ఞానంతో నింపుకోమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి బిడ్డను దర్శించండి దేవా నీకు వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించుకొని రానైన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరలా వారం రావడానికి ఆ బిడ్డల హృదయాలు ప్రేరేపించండి దేవా నీకు వందనాలు. నీ సహాయంతో ప్రతి బిడ్డను దర్శించమని దేవా నా ప్రార్థన సన్నిధిలో ముద్రించుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి బ్రతిమాలుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చక్కటి పాటలు పాడి కోయల్ టీము దేవుని మహిమపరిచినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి అందరు లేచి నిల్చున్నట్టయితే మనం కీర్తన చదువుకుందామండి. 89వ కీర్తన మొదటి నుంచి 15 వరకు వసంతమ్మ గారు వచ్చి చదువుతారు. లేడండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి అలాగే మీ అందరికీ కూడా నా వందనాలండి. 89వ కీర్తన అండి. యెహోవా వాక్కు కృపా అతిశయమును నిత్యము నేను కీర్తించేదను. తరతరముల వరకు నీ విశ్వాసత్యమును నా నోటిని తెలియజేసేదను. కృపను బట్టి కృపనిత్యము స్థాపింపబడి నీవు ఆకాశం ముందనే నీ విశ్వాసత్యమును స్థిరపరచుకొనియుందును. నేను అనుకొనిచున్నాను. నేను ఏర్పరచు చేసుకున్న వానిలో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. తరతరములకు నీ సింహాసనమును స్థిరపరిచేదనని చేసి నా సేవకుడైన దావీదునితో ప్రయాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ విశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది.
పరిశుద్ధ దూతలు సమాజంలో నీ విశ్వాసత్యమును బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. వినుటను యెహోవాకు సాటైన వాడును. దైవపుత్రులతో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భయంకరుడు. తన చుట్టూనున్న వారికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటివాడు బలాఢ్యుడెవడు? నీ సత్యము చేత నీవు వర్ణింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు అణుచువాడవు నీవే. దాని అంతరంగమయు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయువు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబు ఐగుప్తును నిలిపివేసితివి. నీవు బహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకంలో దానిని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణం నుండి నీవే నిర్మూలించితివి. రాబోబు హెరోనును నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బహు నీవు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీత న్యాయమును నీ సింహాసమును ఆధారము నిత్య కృపాసత్యమును నీ సన్నిధ హస్తమును శృంగారధ్వనులను నేను ప్రజలకు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతి చూసి వారు నడుచుకొనిచున్నారు. ఈ చిన్న వాక్సం దేవుడు దీని తప్పులు వచ్చాయండి, క్షమించండి. హల్లెలూయా. చదవబడిన కీర్తన బట్టి వసంతమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చక్కగా చదివింది. పర్వాలేదు, బాగానే చదివామమ్మా, పర్లేదు. కీర్తన మరి ఇది భూమి ఆయనదే, లోకం ఆయనదే, అన్నీ ఆయనే. కాబట్టి ఆయన మరి కీర్తన మనం ఎలా విన్నామో అవన్నీ మరి పాటించుకుంటూ మరి జీవించాలండి. ఈ సమయంలో మరి సమయం తక్కువ ఉంది కాబట్టి అన్నీ కట్ చేసి ప్రాముఖ్యమైన వాక్య భావనలకు వెళ్దాం. వాక్యం కొరకు భవానీ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది కోరుతున్నాను. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీ స్తుతులు ప్రభా. ఇదిగో ప్రభా, మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని ప్రభా, నా తండ్రి నాయన నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీ సజీవ రెక్కల చోటున కాచి కాపాడి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఏపాటు వారం తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నాయన నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నీ విలువైన కృపనిచ్చి ప్రభా మమ్మల్ని, మా కుటుంబం ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో నడవాలి ప్రభా. నాయన నీ స్తోత్రాలు ప్రభా, నీ స్తుతులు ప్రభా. ఇదిగో ప్రభా, తేజోవేట సంఘం ఎంతో ఘనంగా ఉండేది ప్రభా. నాయన ఎంతో మంది వచ్చి నేను స్తుతించి ఆరాధించేవారు ప్రభా. అటువంటిది ప్రభా నా తండ్రి నాయన కుడుము కానీ ఎడమ కానీ తొట్టెళ్ళకుండా కాపాడు ప్రభా. నా తండ్రి అనేక మంది నడిపించి తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది వ్యర్థంగా ప్రభా నాయన రూముల్లోనే ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మాట్లాడు ప్రభా, దర్శించు ప్రభా. నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా, నా తండ్రి ఇదిగో ప్రభా, ఏ బిడ్డతో మాట్లాడుతున్నారు ప్రభా, బిడ్డకి ఏడంత శక్తి బలము దయచేసి ప్రభా. నా తండ్రి మాట్లాడు ప్రభా, మాతో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీవే కార్యం జరిగించి ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా, నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రభా. నీవే సహాయం అనుగ్రహించమని ప్రభా. మాకు కావాల్సిన బట్టి మాటలు మాకు సూటిగా మాట్లాడి ప్రభా. నా తండ్రి నాయన నువ్వే సహాయం దయచేయమని యేసయ్య పరిస్థితి నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి భవానీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యం ఉందండి. ముందుగా దేవత దేవుని నా వందనాలు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే డాడీ గారికి అందరికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. నాకు మొన్న ఫ్రైడే రోజున సిచ్యువేషన్ జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశాక జరిగింది. అది భోజనం చేశాక స్వీట్ తిన్నాను. స్వీట్ తర్వాత డ్రింక్ తాగాను. డ్రింకులు తాగడం అయితే నేను మానేశాను. కానీ బాగా ఎండగా ఉండటం మీద తాగాను. తాగుతుండగా నాకు తల పట్టేసింది. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఆ రోజుని వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయిన కాడి నుంచి ఎలా ఉన్నానో కూడా నాకే తెలియలేదు. కడుపు అంతా తిప్పేసింది కానీ వాంతింగ్ వెళ్ళట్లేదు. వెళ్ళపోయేటడికి ఏం చేయాలో కూడా తెలియక పడుకున్న దాన్ని ఉన్న పలంగానండి కొన్ని గంటల్లోనే నాకు ఒక పిట్ట ఎలా రాలిపోద్ది అలా రాలిపోయాను. అసలు ఏమైందో కూడా నాకే తెలియలేదు. ఆ సమయంలోనూ మా వారు ఏం చేశారంటే, నీకు వాంతింగ్ వెళ్ళిపోతుంది కానీ నీకు ఫ్రీగా ఉండదని ఏదో పౌడర్ వాటర్లో కలిపించారు. అది తాగిన వెంటనే వాంతింగ్ వెళ్ళిపోయిన వెంటనే ఇంక మొత్తం పడిపోయాను కూడా. పడిపోయాక చాలామంది ఫోన్ చేస్తారు కానీ ఎవరికొకటి నేను రిప్లై ఇవ్వలేదు. మామూలుగానే ఫోన్ తీయలేదు ఇంకా, ఎందుకంటే మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు ఉన్న పలంగానే. ఈ రోజున దేవుడి కృప చూపడంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యమేనండి. నిన్న అంతా కూడా అసలు చాలా నీరసంగా ఉన్నాను. పోనీ వాంతులు తగ్గినాయి కదా అనుకుంటే మోషన్స్ అండి రెండు కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయినాయి. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియలేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా నాన్నగారికి హాస్పిటల్కి వెళ్ళారన్న సంగతి కూడా నాకు తెలియదు. ప్రొద్దునుంచి ఎందుకంటే ప్రొద్దునుంచి సాయంత్రం దాకా కూడా నాకు ఫోన్ చేయకుండా మా నాన్నగారు ఉండలేరు. ఏదో టైంలో ఫోన్ చేస్తారు. అటువంటిది ఈరోజు అసలు ఫోన్ చేయలేదు. ఇప్పుడు ప్రభాకర్ అన్నారు, ఎందుకు ఈరోజు మీ నాన్న ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసేటడికి బెడ్ మీద ఉన్నారు. బెడ్ మీద ఉంటే మామూలుగా ఎలకోలు మాడుతున్నారేమో అనుకున్నాను. తీరా చూసేటడికి బెడ్ మీద శిలనలు ఎక్కుతున్నారు. ఎందుకంటే మా నాన్న చర్చికి వెళ్ళారు, ఆరాధన చేస్తారు, వచ్చేసారు కూడా. ఆ టైంలో ఏం అవ్వలేదంటే భోజనం చేసే టైంకి ఉన్న పలంగా మొత్తం అంటే ఆయనకు షుగర్ ఉంది. షుగర్ ప్లస్ మొత్తం తగ్గిపోయింది. అప్పటికప్పుడు మా చెల్లి గోప బండి మీద తీసుకెళ్తే నువ్వు అర్జెంటుగా శిలనలు పెట్టాలని 5 గంటలోనే 7 శిలనలు పెట్టారు. ఏంటంటే తీసుకురాకపోతే మనిషి మొత్తానికి కోమలోకి వెళ్ళిపోదురు అన్నారు. ఏంటంటే అప్పుడు దాకా తిరిగాడు. ఉన్న పలంగా నాకు అలా జరగడం చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ఇది అప్పుడే మా నాన్నకి ఇది రెండోసారి ఇటువంటి సిచ్యువేషన్లు రావడం. కానీ ఎందుకంటే దేవుళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా వాడబడతామో అప్పుడే సాతాను శోధిస్తాడన్నదే నా నమ్మకము. ఎందుకంటే మా నాన్నగారి విషయంలో కూడా నాకు అదే తెలుసు. ఎందుకంటే మా నాన్న అప్పుడే 9 సంవత్సరాల నుంచి ఆరాధన నడిపిస్తారు. ఆ ఆరాధన నడిపించకూడదని కొంతమంది ఆయన ఒక్కడే ఉన్నారా ఇక్కడ ఇంకెవరు నడిపించకూడదా అని చాలామంది తొలగించడానికి చూశారు. కానీ మా నాన్న ఒకటే అన్నాడు, దేవుడు ఎప్పటి వరకు నడిపిస్తాడో అప్పుడు దాకా నేను ఆరాధన అయితే చేస్తానని అన్నారు. మీకు అందరికి తెలిసి ఉంటుంది లోదరన్న ఆరాధన. ఎందుకంటే అది చాలా నిష్ఠగా చేయాలి. ఎవరి మట్టి వాళ్ళు చేయకూడదు ఈ ఆరాధన కూడా. అలాగే మా నాన్న 9 సంవత్సరాల నుంచి ఆ ఆరాధన నడిపిస్తున్నారు. కానీ చాలాసార్లు బలహీనతలు వచ్చినా కూడా దేవుడు స్వస్థపరుస్తారన్న విధానంతో మా నాన్న ముందుకు సాగిపోయారు. ఇప్పుడు మా నాన్నకైతే హెల్త్ అయితే బాగాలేదండి. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, నా విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఈ రోజు నేను కొంచెం శక్తితో ఉన్నాను. ఎందుకంటే నిన్న అయితే అసలు నేను బెడ్డే దిగలేదు. మొన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం దాకా అసలు బెడ్ మీదే ఉన్నాను. ఈయనైతే హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు కానీ నేనైతే దేవుడే స్వస్థపరుస్తారని చెప్పి నేను తైలంతో ఉంటే అది రాసుకున్నాను. దేవా నువ్వే స్వస్థపరిచి, నాకు మందులు అవి కాదు, పరమ వైద్యుడు నీవే, నీ వైద్యం నాకు కావాలని ప్రార్థన చేసుకున్నాము. ఆయన కూడా నాకు ప్రార్థన చేశారు. తెల్లయ్యడికి కొంచెం నెరుగుమైంది. ఏదేమైనా సరే ఈరోజు నీ సన్నిధికి వెళ్ళాలి అని అనుకున్నాను. దేవుడి కృపను బట్టి ఆయన సన్నిధికి రావడం జరిగింది. దేవుడిచ్చిన కృపను బట్టి అండి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మా గురించి ప్రార్థన చేయమని ఈ మాటలు ముగిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారు కదండి సాక్ష్యాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. మరి ఆయనలో ఉండి ఆయన్ని ఆరాధించేవారిని ఆయన వదలడు అసలే. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కాబట్టి ఉన్ని గారి కుటుంబం గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే అందరి గురించి కూడా మీరు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని మరి మనం యేసు ప్రభుకు ఆయన పేరు పెట్టుకొని ఆయన వచ్చి మాట్లాడుతుండే ఈరోజు. మరి పాస్టర్ యేసు ప్రభు గారిని ఆహ్వానిస్తూ సప్పట్లతోని ఆయనకు అప్పచెప్తాము. హల్లెలూయా అన్నా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి.
అలాగే నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులు అన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా తండ్రి, సంవత్సరాలు గతించి ఇదిగో 2024 సంవత్సరంలో మేము ఉండి, ఇదిగోనైనా తండ్రి 6వ నెల 2వ తారీఖున మేము ఈ రీతిగా ఉండి ప్రభా నీ యొక్క పునరుద్ధాన దినమును జ్ఞాపం చేసుకుని ఇది తేజోమయుడ మందిరంలో ఉండటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నిలబడిది నేనైతే, మాట్లాడేది నువ్వే. ఇదిగోనైనా తండ్రి, నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, మీ దాసులునైనా తండ్రి నీ దగ్గర నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అనేక మంది సేవకుల్ని ఎంతో ఖర్చుతో ప్రభువా ఇదిగోనైనా నీ కుమారుడు కష్టం నువ్వు చూస్తున్నావు. ఎవరు చూడకపోయినప్పటికీ కూడా నువ్వు చూస్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ తేజోమయుడు మందిరాన్ని బలపరచండి. అనేక ఆత్మల ప్రభువా ఇదిగోనైనా తండ్రి తీసుకురండి. నాయన నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా అనేక మందిని తీసుకొచ్చి ప్రభువా ఇదిగోనైనా తండ్రి నీ రాకడలో ఎత్తబడటానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా. రావయ్య యేసయ్య వేగనవయ్యా, రావయ్య యేసునాథ వేగమే రావయ్యా, రావయ్య యేసయ్య వేగ రావయ్యా, రావయ్య యేసునాథ వేగం రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము మొదలుకొని 600 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు భూలోకాన్ని చూశాడు. చూస్తే భూలోకం అంతా కూడా బలాత్కారంతో నరులు చెడిపోయి ఉన్నారు. అదొక మాట చదివి ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఇక్కడ దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఇది 600 సంవత్సరాల తర్వాత దేవుడు భూమిని చూసినప్పుడు, భూలోకాన్ని చూసినప్పుడు బలాత్కారముతో నిండిపోయి వాళ్ళు క్రియలతో, వాళ్ళు పాపాలతో ఈ భూమి
శరీరులంతా కూడా చెడిపోయి ఉన్నారండి. దేవుడు చూసినప్పుడు ఎవరు ఉన్నారు, పరిశుద్ధతగా ఎవరు జీవిస్తున్నారు, నీతిమంతుడిగా ఎవరున్నారు అని చూసినప్పుడు నోవహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడు. ఆదికాండము 6:8 చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొంది వాడాయను. యెహోవా దృష్టి యందు కృప పొంది వాడాయను. ఆయనకి దేవునికి ఇష్ట ప్రకారముగా కనిపించిన వాడు నోవహు. 9వ నోవహు వంశవాళిది, నోవహు నీతిపరుడును, తన తరములు నిందారహితుడై ఉండును. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుని దేవుడు చూసినప్పుడు నోవహు నీతిమంతుడిగా, దేవునికి ఇష్ట ప్రకారముగా, ఆయన నిందారహితుడిగాను ఉండిను. దేవునితో నడిచినవాడు అంటే, దేవునితో నడిచినవాడు అంటే అతను చేయి పట్టుకుని కాదు, ఆయన అడుగు జాడల్లో నడిచినవాడు నోవహు. కానీ ఈ భూమి మీద శరీరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ఫస్ట్ రాకడైపోయి రెండో రాకడికి మనం సిద్ధపడి ఉన్నాం. ఫస్ట్ దేవుడు వర్షముతో ముంచేశాడు, కేవలం నరులు చెడిపోవటం వల్ల. దేవుడు 13వ చూడండి. దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఆలోచనకు వచ్చేసారండి దేవుడు. భూమితో కూడా వారిని నాశనం చేయుదును. అప్పుడు ఏం చేయాలి? దేవుడు వీళ్ళందరినీ తుడిచేస్తే నోవహు కుటుంబం ఉండిపోతుంది, నీతిమంతుడిగా దేవుడితో నడిచినవాడు. అప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు ఓడ సిద్ధం చేయి. భూలోకము కొరకు కాదు, నీ కొరకు ఓడ సిద్ధము చేయి. 14వ శితసారకపు మ్రానుతో నీ కొరకు, అక్కడ నీ కొరకు ఓడను చేసుకునుము. అరలు పెట్టి ఆ ఓడ చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఆ ఓడకి కూడా దేవుడే కొలతలు ఇచ్చేసాడండి. ఆ ఓడకి కొలతలు 300 మూరలు వెడల్పు, పొడుగు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఆ ఓడకి కిటికీ చేసి పైనుండి 3 క్రిందకి దాన్ని ఉంచవలెను. అది 3 అంతస్తులుగాను చెయ్యాలి అని నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు ఓడ సిద్ధం చేయాలి? 3 అంతస్తులు ఎందుకు? నోవహుకి 3 కుమారులండి, 3 కోడళ్ళు, నోవహు భార్య.
అక్కడికి వచ్చినప్పుడు దేవుడు నరుల కోసం ఆలోచించలేదు, కానీ జీవరాశుల గురించి ఆలోచించారండి. అవి వాళ్ళతో పాటు ఆడామగా రెండు వేసి ఆ ఓడ చెద్దకు చేరాలని వాటికి ఆజ్ఞాపించాడు దేవుడు. నోవహుకు ఆజ్ఞాపించాడు. నోవహు వాటిని తోలికి రాలేదండి. భూమి మీద ప్రాకు ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి రెండు అంటే ఆడది మగది రెండేసి చెప్పిన ఓడలోనికి తేవాలనంటే, కానీ ఆ నోవహు వెళ్ళి ప్రతి జీవిని కూడా తోలుకు రాలేదండి. పెట్టల్ని వల్లేసి పట్టుకోలేదు. ఆడ మగ ప్రతి పురుగుని ఆ పురుగులు పట్టుకుని చేర్చలేదు. వాటికి పోయి ఓడ దగ్గరికి వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. ఓడ దగ్గరికి వచ్చేసినాయి అంటే కనుక నరుడు మాత్రము దేవుని మాట వినలేదు, కానీ నేల మీద పాకు పురుగులు మాత్రమే విన్నాయి, పక్షులు విన్నాయి, జీవరాశులు విన్నాయి. కానీ ఆ జీవరాశులు దేవుడు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మాత్రమే ఆ జీవరాశులు మాత్రమే వచ్చినాయి. కానీ కనుమయన్నీ కూడా భూమి మీద నరులతోనే ఉన్నాయి. దేవుడు వీటికి ఆజ్ఞాపిస్తేనే అయ్యి నేను వెళ్ళాలి, ఇదిగో దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నేను వెళ్ళాలి అని అయ్యి వచ్చింది. నోవహు 120 సంవత్సరాలు ఓడ తయారు చేస్తూ వెళ్ళి సువార్త చెప్పేవాడు. అయ్యా ఇదిగో దేవుడు ఉగ్రత రాబోతుంది, మీరు ఇప్పటికైనా సరే మీ మనసులు మార్చుకుని దేవుని అడుగు జాడలో మీరు నడవాలి, పరిశుద్ధతగా జీవించాలి. ఇక్కడ మీరు మారు మనసు పొంది దేవుని గురించి తెలుసుకోవాలి. అయ్యా దేవుని ఉగ్రత వస్తుందంటే వాళ్ళు నోవహుని పిచ్చివాడిగా చూశారండి. వారు తయారు చేస్తుంటే కోడళ్ళు ఆ కర్రలు, కొడుకులు ఆ చెక్కలు, సితికి సరాపు కర్ర మ్రాను 120 సంవత్సరాలు వాడ తయారు చేశాడంటే 120 సంవత్సరాలు పట్టి వెళ్ళి సువార్త చెప్పేవారండి. ఈ రోజుని దైవదాసులు అన్నయ్య గారు ఏ దేశం అది ఎవరి నుంచి అది దైవశాఖల నుంచి రప్పించి ఎంతో ఖర్చుతో సంఘస్థుల బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, సహకరిస్తున్నారు. మనము దేవుని దగ్గరికి చేర్చాలని ఆయన ప్రయాస. ఆయన డ్యూటీ చేసుకుని నేను ఒకసారి అన్నాను, ఆయన డ్యూటీ చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు, బైబిల్ చదువుకుని కుటుంబ ప్రార్థన పెట్టుకుని ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవునికి లెక్క ఏమో చెప్పాలని భయంతో అనేక సేవకుల్ని తీసుకొచ్చి ఇక్కడ బోధిస్తున్నారు. కత్తెరన ఆ రోజుని నోవహు వెళ్ళి సువార్త చెప్తే పిచ్చివాడిగా చూశారండి. దేవుడు ఈ జంతువులు వాటికి ఆహారము అంతా కూడా సిద్ధపాటు చెయ్యని దేవుడు చెప్పాడు. అవి సిద్ధపాటు చేయబడ్డాయి. సిద్ధపాటు చేసిన తర్వాత నోవహు నీ కుటుంబము, నీ కుమారులు, నీ కోడళ్ళు ఓడలోకి వెళ్ళండి,
అని దేవుడు చెప్పిన తర్వాత ఓడలోకి వెళ్ళారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి జీవి, ప్రతి పక్షి రెండేసి చెప్పిన 20 ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటికి బ్రతికించి ఉంచుకుంటుకటే వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను. ఇక్కడ మాటను చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. కానీ ఏ నరుడు కూడా ఓడ దగ్గరికి రాలేదండి. దేవుడు చెప్పిన ప్రకారముగా జంతువులు వచ్చినాయి. కానీ ఈ 120 సంవత్సరాలు వెళ్ళి నోవాహు సువార్త చెప్పాడు, కానీ ఏ నరుడు కూడా ఓడలోకి ప్రవేశించలేదు. నోవాహుతో దేవుడు, నీ కుటుంబంతో నువ్వు ఓడలోకి వెళ్ళు అన్నప్పుడు ఓడలోకి నోవాహు వచ్చారు. కుటుంబంగా నోవాహు ఆ ఓడలో ప్రవేశించేశారు. తర్వాత ఈ జంతువులన్నీ కూడా ప్రవేశించినాయి. అందులో ఆహారం సిద్ధపడింది. తలుపు నోవాహు వేయలేదండి, దేవుడే మూసాడు తలుపు. 40 రాత్రులు 40 పగళ్ళు మేఘాలు కొండపోతగా వర్షం కురిపించి 15 మూరలు ఎత్తు నీరు లేచిందండి. పర్వతములు మునిగిపోయి 150 దినములు పట్టింది. 150 దినములు పట్టడానికి నీరు ఇంకిపోయి ఆరారాతు అనే కొండ మీద ఓడ నిలిచింది. ఇందులో ఇన్నవారు జంతువులు మాత్రమే. ఆ రోజుని యోనా నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీసుకు నినివే పట్టణంకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళిపోతుంటే తొయ్యబడ్డాడు. అదొక మాట చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా తిమింగిలం కడుపులో యోనా ఉండెను. కానీ ఇక్కడ ఎవరన్నారండి మాట? తిమింగిలం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ యోనాని నువ్వు నెవరు వేసుకుని తినేయకూడదు. 3 రాత్రి పగలు ఉన్న తర్వాత నేను ఏ పట్టణానికి వెళ్ళమన్నానో ఆ పట్టణంలోకి నువ్వు వెళ్ళి విడిచిపెట్టు కక్కిందండి. అంటే అక్కడ ఎవరున్నారు? తిమింగిలం విన్నది, మాట విన్నది. ఇప్పుడు ఏలీకి ఆహారం కావాలి, మనుషులు వెళ్ళటానికి లేదు, కానీ ఒంటరిగా ఉన్నాడు. దేవుడు కాకులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఉపవాసం ఉండి ఆ రొట్టెలు పట్టుకెళ్ళి ఏలీకి ఇచ్చేయండి కాకులు. అంటే ఎవరున్నారు? కాకులు విన్నాయి. ఈరోజు నరులు వింటలేదు. అలాగే 120 సంవత్సరాలు సువార్త చేసినప్పటికీ కూడా నోవాహు
ఏ నరుడు కూడా వింటలేదు. పరిశుద్ధతగా మాత్రమే ఉంటున్నాం అనుకుంటున్నాము. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు సంటి బిడ్డ మనస్సు, మారు మనస్సు. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు. ఏంట మారు మనసు? నీ మనసు మారాలి. మారు మనసు పొంది స్వార్థ నమ్ముడి. అదే మాట తీసుకొచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్తున్నారు, అంటే సంటి బిడ్డ మంటి మనస్సు కలిగి ఉండాలి, వాళ్ళది పరలోక రాజ్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి నుంచి, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడుగగా, ఎవరు అడుగుతున్నారండి ఇది? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఆ శిశువుల మధ్యన, వారి మధ్యన చిన్న బిడ్డను నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు, వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. ఈ రోజుని చిన్న బిడ్డ స్వభావం ఎవరికి ఉందండి? చిన్న బిడ్డ స్వభావం. చిన్న బిడ్డకి ఒక అబద్ధము తెలియదు, ఒక అన్యాయం తెలియదు, ఒక మోసం తెలియదు, ఎదుటి వాళ్ళని చూసి ప్రేమించకూడదు అనేది కూడా తెలియదు చిన్న బిడ్డకి. మరి ఆ చిన్న బిడ్డలాగా ఈ రాత్రి నువ్వు ఉన్నావా? నువ్వు ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించుకో. చిన్న బిడ్డవా మనసు కలిగి నేనున్నానా? ఉంటేనే ఆయన రాజ్యంలోకి వెళ్ళగలదు. నువ్వేది దృష్టి ఎంచుకున్నా వెళ్ళలేము. ఆ రోజుని నోవహు స్వార్థ చేసినప్పటికీ కూడా వినలేదు. కానీ ఈ రోజుని మనని దాసులు మనల్ని చిన్న బిడ్డలుగా ఆ మనసులోకి తీసుకుని వచ్చి ఆయన రాజ్యంలోకి చేర్చాలని ఆయనకి ఆశ. మనము పరిశుద్ధతగా జీవించి ఎదుటి వాళ్ళకి కనిపించాలి. నువ్వు పరిశుద్ధతగా జీవించకపోతే నువ్వు చర్చికి వెళ్దామన్నా సరే రాలేరంట. మనం పరిశుద్ధతగా జీవించి మన క్రియల్లో అన్నీ కూడా దేవునితో నడిచిన వాళ్ళుగా ఉండాలి. దేవునితో నడిచిన వాడు నోవహు ముందు ఆనోకి దేవునితో నడిచాడు, కానీ అతను శరీరముతో ఎత్తబడ్డాడు. దేవుని దగ్గరికి ఎత్తపడ్డాడు ఆనోకి. నోవహు ఓడ మీద ఎత్తపడ్డాడు. ఇప్పుడు దేవుడు రాకడలో ఆయన బోరకెత్తబడాలి. దేవుని స్తోత్రం. మేఘాలలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు పొలాల్లో ఉన్నారు, ఇద్దరు ఉంటారంట. ఇద్దరు స్త్రీలు తిరగలి ఇసురుతూ ఉంటారు. అంటే ఒకరు పిడెట్టుకి తిప్పుతూ ఉంటారు ఒక స్త్రీ, ఒక సిస్టరు ఆ ఉన్న ఆ బియ్యం అవ్వచ్చు, లేకపోతే పప్పు అవ్వచ్చు, కొంచెం ఎత్తుతూ ఉంటారు.
అందులో ఇద్దరిలో ఎవరైతే సంటిబిడ్డ స్వభావము కలిగి దేవుని ఆజ్ఞలను పాటించి పరిశుద్ధతగా జీవిస్తారో వారికి మాత్రమే బూరధ్వని పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొక మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇద్దరు స్త్రీలు తిరగలు విసిరిచుందురు. అమ్మా, ఒకటి తీసుకుని పోబడును, ఒకరిది విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. సరిపోద్దామా? మెలకువగా ఉండుడి. ఇక్కడ చూసారా, ఒకరిని తీసుకుపోబడును, ఒకరు విడవబడును. విడవబడిన వారికి 7 ఏండ్లు శ్రమ, తీసుకుని వారికి ఎత్తబడిన వారికి ఆయన రాజ్యం. ఈరోజుని మన పరిస్థితి ఎలా ఉంది? మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే విడపడిపోతామా? తిరగలి విసిరి కాడ ఇద్దరం కుటుంబముగా ఉన్నా సరే, నలుగురున్నా సరే, 5గురున్నా సరే, వాళ్ళు పరిశుద్ధతగా ఉంటేనే మాత్రమే కుటుంబం ఎత్తబడుతుంది. ఆ రోజుని నోవహు కుటుంబము ఓడలో ఎత్తబడ్డాది. అప్పుడు సమస్తము జీవులు కూడా, శరీరాలు ఉన్న జీవులు, ఆ పక్షులు, పెట్లు, కనుమ విడిచిపెట్టినవన్నీ కూడా చచ్చిపోయాయండి. తర్వాత ఇప్పుడు నోవహు నుంచి కుమారుల నుంచి వచ్చిన సంతానములో షేము సంతానములో నుంచి మనం వచ్చాం. కానీ ఈ రోజుని మన పరిస్థితి ఎలాగుంది? దేవుని రాజ్యంలోకి మనం చేరగలమా? ఒక రాత్రి మనం గుండెల మీద చేసుకుని రాత్రి ఒక చంటి బిడ్డని పోల్చుకుని మీ మైండ్లో, ఆ చంటి బిడ్డకి ఏమి తెలియదు, అట్టిమంటి మనసు నాకుందా లేదా అని రాత్రి ఆలోచించుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఫస్ట్ రాకడ దేవుడు తుంచివేశాడు. రెండోసారి ఆయన మేఘాలలో బూరధ్వని వినపడిన వారికి మనం ఎత్తపడతాం. మనం కూడా ఆలోచించుకోండి. మళ్ళీ దేవుని సిద్ధమైతే మరొకసారి మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. చిన్న పాట పాడుకుని చిన్న అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు ఈ బిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అపదిగులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఓ మనిషి యోచించావా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో? ఓ మనిషి యోచించావా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో? బలమ చూచి పంగపడకుమా, తనమ చూచి పగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు.
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన ప్రియపరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలతో నా సూటుగా మాట్లాడావు ప్రభువా. ఫస్ట్ రాకడలో ప్రభువా, ఇదిగో నా ఒక కుటుంబం మాత్రమే ఎత్తబడ్డాది. కానీ ఆ రోజుని వాళ్ళతో పాటు జీవరాశులు నీ మాట విన్నాయి. నరులు మాత్రం 120 సంవత్సరాలు నోవహు వెళ్తే ఒక్క మాట కూడా వినలేదు. ఇదిగో ఈ రోజుని రాజకుమార్ అన్నయ్య గారిని జ్ఞాపం చేసుకుని అయినా ఇదిగో ఆ బిడ్డని జ్ఞాపం చేసుకుని ఈ కత్తెరలో ప్రభువా, ఇదిగోనైనా నీ రాకడలో నీ పూర్వతో శబ్దములో అనేక బిడ్డలు ఎత్తబడాలి. ఇదిగో అనేక బిడ్డలు ఎత్తబడాలని తలంపుతో ప్రభువా బిడ్డ ఎంతో ప్రయాసపడుతున్నారు. అయ్యా ప్రభు, ఇదిగోనైనా తండ్రి ప్రభు, ఆయనకి రాబడి ఎంతుందో తెలియదు, కానీ ఎంతో ఖర్చుతో ప్రభువా సేవకుల విషయం, క్రిస్మస్ విషయంలో ఇదిగోనైనా ప్రభు ఉపవాసం విషయంలో అనేక మంది సేవకులు తీసుకొచ్చి ఇదిగో నీ దగ్గరికి నిలబెట్టాలని ఎంతో ఆశపడుతున్నారు. ప్రభువా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి నాయన, ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభువా, సహకరిస్తున్న సంఘ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. ఇదిగో నేను వెళ్తున్నాను ఇలా అనుకోకూడదు కానీ ప్రతి సంఘ బిడ్డ కూడా ఇదిగో ప్రభువా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో నేను ఎంత ప్రయాసపడ్డాను క్రియల రూపముగా కనిపించాలి ప్రభువా. అయ్యా నాకు ఈ మనుషులు చూస్తే కాదు కానీ నువ్వు చూస్తే చాలయ్యా ప్రభువా. ఇదిగో నేను మందిరానికి త్వరగా వెళ్తాను. ఇదిగో ప్రభువా, ఇదిగో దైవ సేవకులకి ఇదిగో నా దశమ భాగాల విషయంలో నేను ఆయనకి సహకరిస్తాను. అయ్యా ఇదిగో ప్రతి పనిలో నేను ఉంటాను అనే మనసులు ప్రతి బిడ్డకి దయచేస్తారని ఇదిగో ప్రభువా ఈ రాకటి సమీపంలో ఇదిగోనైనా తండ్రి కరుణార టైంలో ప్రభువా తల్లికి బిడ్డకి సంబంధం లేకోకుండా ఇదిగోనైనా ప్రభువా ఎక్కడ వాళ్ళని అక్కడే పాతి పెట్టేశారు. ఈ రోజుని ప్రభువా కరుణ దాటించి ఇదిగో ఈ రోజుని సజీవులుగా ఉన్నామంటే నీ కృప. మమ్మల్ని ఇదిగోనైనా తండ్రి ఈరోజు నీ రీతిగా నిలబెట్టామంటే నీ కృప. మా ఇది వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి, పనులు లేని బిడ్డలకి పనులు రప్పించండి నాయన. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చండి. భార్య భర్తలకు సంబంధాలు లేకపోతే ప్రభా అసమాధానపరచండి నాయన. ఈ రాకడలో ఎత్తబడి గుంపి ఇంటి బిడ్డ స్వభావం మాకు రావాలి. అటు రీతిగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి మీ రాకడలో ఎత్తబడి గుంపులు మమ్మల్ని ఉంచుతారండి. ఈ కొద్ది ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారండి. యేసు పరిశుద్ధంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాటలు మరి యేసు ప్రభు గారు వారి పేరు పెట్టుకున్నందుకు అలాగే మనకు చక్కగా వివరించారు ఒక నీతిమంతుని గురించి. మరి ఆయన లేకపోతే మనం అందరం కూడా లేము ఈరోజు. ఆయనకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి నాకైతే అర్థమైంది నోవాబు గురించి. మీకు కూడా అర్థమైన వాళ్ళు ఉంటే అందరు చేయలేత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా. సమయం తక్కువ ఉంది, ఈ సమయంలో కానుకలు పట్టుకుందాం. కానుకలు కిరణ్ గారు వచ్చి కానుకలు పట్టవలసిందిగా కోరుతున్నాను. చిన్న పల్లె పాడుకుందాం. ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తే ఓకే, లేదంటే నేనే పాడేస్తాను. నువ్వు చేసిన మేలకి కిరణ్ కానుకలు. నువ్వు చేసిన మేలకి నేనేమో ఇవ్వగలనయ్యా, నీవు చేసిన మేలకి నేనేమో ఇవ్వగలనయ్యా. ఏలాది దూడలనా వేలాది పోటేలనా
వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన మేలకి నేమి చెల్లించును చేసిన అగారములకు నేనేమో చెల్లించును. హల్లెలూయా. పాడినట్టుందా చదివినట్టుందా? పాడినట్టుందా చదివినట్టుందా? హల్లెలూయా. సమయంలో అందరు నిలిచినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన శైలజమ్మ గారు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. నామనికి మహిమ కలుగును గాక. మరి దైవజనులు మనతోటి ఎలాగ దేవునితో సహవాసం చేయాలో ఎవరు విన్నారో, మరి దేవుడు బిడ్డ ద్వారా పలికించిన మాటలను బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే అండి, మనం లోకంలో అందరి మాటలు వింటున్నాము. తల్లిదండ్రుల మాట వింటున్నాం, అక్క చెల్లెల మాట వింటున్నాం, స్నేహితుల మాట వింటున్నాం. కానీ మనల్ని సృష్టించిన మన కన్న తండ్రి అయిన దేవుని మాట వినట్లేదు. వినడానికి చెవులను కూడా ఇవ్వట్లేదండి. ఎందుకంటే దేవుడు మాటలు అశ్రద్ధ చేసేస్తున్నారండి. మరి ఈరోజు నెలంతా గడిచింది. మరి ఈ 6వ నెలలో దేవుడిని మనల్ని ఆరోగ్యంగా ప్రవేశించి పెట్టాడు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి కదండి. మరి అందరూ కూడా వస్తే ఈ హాలు సరిపోదండి. మరి కొంతమందిగా వచ్చాము. దేవుడి మాటల్ని మనం ఏం చేస్తున్నాం, వింటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఈ ఆయుష్ కానీ ఈ ఆరోగ్యం కానీ ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని ఈ ఆయుష్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు నా మాటలు తప్పుగా భావించొద్దు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు స్తుతులు దేవా. ప్రభా అయ్యా నా తండ్రి, గడిచిన 5 నెలలు తండ్రి ప్రభా నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ 6వ నెలలో నా తండ్రి ప్రభా మొదటి పునరుద్ధాన దినముగా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి ప్రభా. అయ్యా మీ బిడ్డ ద్వారా నా తండ్రి ప్రభా మీరు మాట్లాడినందుకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు దేవా. అవును తండ్రి ప్రభా, నీ స్వరూపంలో నీ పోలికలో చేసుకున్న మేము నీ మాట వినట్లేదు కానీ తండ్రి ప్రభా అయ్యా ప్రకృతి నీ మాట వింటుంది నా తండ్రి ప్రభా. పక్షులు నీ మాట వింటున్నాయి తండ్రి, జంతువులు నీ మాట వింటున్నాయి తండ్రి, పురుగులు నీ మాట వింటున్నాయి దేవా నా తండ్రి ప్రభా. నీ స్వరూపంలో చేసుకున్న మేము మాత్రమే నీ మాట వినట్లేదు నా తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా చంటి బిడ్డల స్వభావము కావాలంటున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మాకు లేదేమో నా తండ్రి ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకుని నా తండ్రి ప్రభా ఒకవేళ నా తండ్రి ప్రభా మాలో నా తండ్రి అట్లాంటి స్వభావాన్ని నా తండ్రి అయ్యా నీ స్వరూపంలోకి మమ్మల్ని మేము మార్చుకోవడానికి మరొక్క మారు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఈ మాసం అంతా కూడా నా తండ్రి ప్రభా మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి ప్రభా. చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి దేవా. స్తోత్రాలు స్తుతులు నా తండ్రి ప్రభా దేవా. నీ కృప నీ కాపుదల నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి ప్రభా. ఇంకా అనేక మంది రాలేదు నా తండ్రి ప్రభా, వారు మరలా వారం వచ్చుటకు నా తండ్రి మీరు కృప చూపించమని నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఈ ఆరాధన అంతా దేవా నా తండ్రి ప్రభా అయ్యా నీ నామ మహిమార్థమై జరిగించినందుకు మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును లోకరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక.
అయ్యా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధాలు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించమని. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీ నామానికి చెందునుగాక. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సమాధానము ఈ యొక్క పునరుద్ధరణలో కూడా ఆరాధించిన ప్రియ బిడ్డలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము ఆనందము సకల సమృద్ధి నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా. మరి సమయానికి వచ్చారు, సమయానికి ముగించుకున్నాం చక్కగా. ఎవరికి ఇబ్బంది లేకుండా త్వరగా కిందికి వెళ్తే ఒక కుటుంబం మంచి భోజనాన్ని తయారు చేసింది. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి త్వరగా మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి కిందికి వెళ్ళి భోజనాలు చేద్దామండి. ఓకే. హల్లెలూయా. శుక్రవారం మరి మొదట శుక్రవారం ఆరాధన పరిశుద్ధమైన బల్లారాధన కనుక అందరూ సిద్ధపడగలిగి రండి. మీ యొక్క స్నేహితులకి మీ యొక్క ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే వారందరికీ కూడా తెలియపరిచి అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించండి. దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు అందరిని దీవించును గాక. ఆమెన్.